అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకే ఆద్య 121 వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. చాలా రోజులుగా చేయాలా? వద్దా? అనైతే మా వారు నేను డిస్కస్ చేసి అయితే ఫైనల్‌గా అందరితో పాటు మనం ఇక వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టయితే స్టార్ట్ చేశాం. ఫైనల్‌గా పత్తి గింజలైతే వేశాము. ఈ వీడియో తీసి కూడా 1 వీక్ అవుతుంది. నేను ఆ రోజు లాగ్ అయితే తీద్దాం అన్నట్లుగా వీడియో స్టార్ట్ చేశాను. కానీ చేనులోకి వెళ్ళిన తర్వాత అయితే మా పీజులు ఔట్ అయిపోయినాయి. చాలా అంటే చాలా ఎక్కువగా ఎండైతే ఉంది. ఎండకి మేమైతే తట్టుకోలేకపోయాము. అందుకే వీడియో క్లిప్స్ ఎక్కువగా తీయలేకపోయాను. ఇప్పుడనిపిస్తుంది తీసి ఉంటే బాగుండును అని. గింజలు వేయడం అయిపోయాక మా నానమ్మ ఇంటికి కూడా వెళ్ళాము. నానమ్మతో కొద్దిసేపయితే మాట్లాడాను. ఇక అమ్మ వాళ్ళ తోటలో కూరగాయలు కోసాము. అవి అన్నీ కూడా వీడియో తీసుకొనుంటే బాగుండును. వ్లాగ్ ఇంకొంచెం బాగుండేదని ఇప్పుడైతే అనిపిస్తుంది. ఇంకా ఇక మా నానమ్మ ఏజ్డ్ పర్సన్ కదా! కొన్ని జ్ఞాపకాలైనా మన ఛానల్‌లో ఉంటే బాగుండునని అనిపించింది. ఇక ఈ వీక్‌లో వెళ్తే నానమ్మని వీడియోలో చూపిస్తాను. మా నానమ్మకి హెల్త్ బాగలేదన్నమాట. నానమ్మని ఒక వీడియోలో చూపిస్తూ అయితే మా నానమ్మ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనిపిస్తుంది. మా నానమ్మని అలా చూసేసరికి నాకైతే చాలా బాధేసింది. నా చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికి కూడా మా నానమ్మ మా మీద చూపే ప్రేమ అంతా కూడా బైక్‌లో వచ్చేటప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే నాకైతే కన్నీళ్ళు ఆగలేదు. ఇంక నానమ్మతో ఒక వీడియో అయితే తీస్తాను. మన ఛానల్ ఉన్నంత వరకు కూడా నాకు జ్ఞాపకంగా ఉంటుంది అని అనుకున్నాను. ఇక ఈ వీడియోలోకి వస్తే మేము అయితే వర్షాలు తక్కువగా ఉన్నాయి కదా! ఈ ఇయర్ మరి చేను చేద్దామా? వద్దా? మన సిట్యుయేషన్ బాగలేదు. చేను అమ్మ వాళ్ళ ఊర్లో కదా ఉండేది. మనమేమో మిట్టగూడెం కదా ఉండేది. అటు ఇటు డైలీ తిరగాలి అంటే చాలా ఇబ్బందవుతుంది. మరి అప్పు చేసి పెట్టుబడి పెడితే వస్తదా? రాదా? ఒకవేళ రాకపోతే ఇంకా అప్పులవుతాయి కదా! అనైతే ఆలోచించాం. ఇక మేమైతే లాస్ట్ ఇయర్ నుంచే కదా చేను పనులు చేయడం అయితే స్టార్ట్ చేసాం. మళ్ళీ గ్యాప్ ఇస్తే నెక్స్ట్ ఇయర్‌కి ఇంకా బద్ధకంగా ఉంటామేమో, అట్లా కూడా ఆలోచించి అయితే ఒక చేను మాత్రం వేసాము. ఇప్పుడు గింజలు వేస్తున్నాము కదా! ఇక ఈ చేనయితే వేసాము. అందరితో పాటు మనం ఇక వస్తే వచ్చింది లేకపోతే లేదు అని వేసేసాము. మా చేనుకి చుట్టూ ఉన్న చేనులు మొత్తం కూడా బీడుగానే ఉన్నాయి ఇంకా. వాళ్ళు చేయడం లేదనుకుంటా మరి ఈ ఇయర్ అయితే. మేమింక గింజలు వేసి కూడా 1 వీక్ దాటిపోతుంది. ఇంకా ఒక్క వర్షం కూడా అయితే లేదు అటు సైడు అనమాట. మరి ఈ ఇయర్ వచ్చేదో లేదో తెలియదు. అందుకే మేము ఇక ముందే ఫిక్స్ అయ్యి ఇక ఈ విధంగా అయితే కొన్ని ఖర్చులు తగ్గించుకుంటూ అయితే అలా అలా వేసాము. చూడాలి ఇక. ఈ పద్ధతి మా సైడ్ వాళ్ళకి తెలుసు కదా! మా సైడ్ వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఇది కూడా చెప్పాలా? ఇది కూడా వీడియో తీయాలా? అని అనుకోకండి. తెలియని వాళ్ళు ఉంటారని తీశాను. ఒక మనిషికి అన్నీ తెలియవు కదా! అని అయితే నా ఒపీనియన్. ఒకరికి ఒకటి, ఇంకొకరికి ఇంకొకటి అలా ఉంటదని నేననుకుంటా. ఈ పద్ధతి షేర్ చేస్తున్నా అందుకే. ఇక మా సైడ్ మొత్తం ఇలానే వేస్తారనమాట. అంటే ఇలాంటి చేనులు కాదులే గానీ, పోడు చేను లాంటివి. అంటే వాతావరణానికి అనుగుణంగా అయితే నడుచుకుంటారు. కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఖర్చయితే తక్కువ అనిపిస్తుంది. ఈ పద్ధతి అంటే తాడు పట్టి గింజలు వేయడం అనమాట. ఇక అటు ఇటు ఇద్దరు మనుషులుంటారనమాట తాడు పట్టి. ఇక కొలతల ప్రకారం చూసుకుంటూ దాని తాడునైతే పెట్టేసి ఇగ వరుసగా ఇట్లా గింజలు వేసుకుంటా అయితే వెళ్ళిపోతారు మధ్యలో ఉన్నవాళ్ళు. ఇక ఈ విధంగా అయితే మేము కూడా ఈ ఇయర్ ఇలా గింజలైతే వేసేసాము. ఇక వర్షమైతే ఇంతవరకు లేదు. మరి అయి గింజలు మొలుస్తాయా లేదా అనేది మాకైతే తెలియదు. మరి చేను ఎట్లా వస్తదా అనేది గూడా మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. దాని నుంచి మాకు లాభం కావాలి అని కూడా మేము ఆశించట్లేదు. ఎందుకంటే వాతావరణం బాలేదు. అండ్ దాని మీదయితే ఎక్కువ ఎఫర్ట్స్ ఏం పెట్టడం లేదు. ఈ ఇయర్ అయితే మేము అంతగా పట్టించుకోనట్లుగానే ఉంటున్నాము. ఇక చూద్దాం మరి వర్షాలు వస్తాయా? మొలుస్తాయా? లేదా? అనేది ఇంతవరకే ఏమీ అర్థం కావడం లేదు. ఇంకా ఏం చెప్పాలో నాకైతే తెలియడం లేదు. ఎందుకంటే నేను వీడియో ఇది మాత్రమే షూట్ చేసుకున్నా. ఇక ఆ తర్వాత ఇంక నేను వీడియో ఏం షూట్ చేసుకోలేదు. ఇక ఎండ ఎక్కువగా ఉంది. మాకైతే ఫీజులు ఔట్ అయిపోయాయి.
అయిపోయాయి. ఇక 12 అవ్వగానే ఇక మేమైతే అప్పటికి టైం అవ్వలేదు. లంచ్ టైమ్ కానీ 12 అవ్వగానే మేమైతే ఇక తినడానికి ఇంటికొచ్చేసాము. అంత ఎండ ఉంది అసలు తట్టుకోలేకపోయాము. ఇక తినేసి తర్వాత థమ్స్ అప్ తీసుకొచ్చి తాగేసైతే మళ్ళీ వెళ్ళి అక్కడ కొద్దిసేపు అట్లా కూర్చుంటా, ఆడ కూర్చుంటా, ఈడ కూర్చుంటా అట్ట అయితే మేమైతే గింజలు వేయడం కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత నేనైతే ఇక అక్కడ ఒక ఆకుకూర అయితే ఉంది. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా! ఆ ఆకుకూర అయితే అమ్మ కొంచెం కోసింది. నేను కూడా కొంచెం కోసుకున్నాను. అట్లా అయితే కోసి ఇంటికైతే వచ్చేసాము. అసలు ఓపిక లేదనమాట. వచ్చిన తర్వాత ఇక నానమ్మ దగ్గరికైతే వెళ్ళాము. నానమ్మని చూసొద్దాం అన్నట్లుగా ఎళ్లి ఇక అమ్మ వాళ్ళ తోటలో కూడా కూరగాయలైతే కోసుకొని ఇంక మేమైతే నానమ్మతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇక ఇంటికైతే వచ్చేసాము. ఆ తర్వాత ఇక రెడీ అయితే మేమిక బయలుదేరిపోయాము. ఇక ఇంటికి వచ్చేసరికయితే 8 అయిందనమాట. ఇక ఆ టైంకి ఇంటికి వచ్చేటప్పుడే మేమైతే సాంబార్ అలాంటివి తీసుకొచ్చేసాము. ఇక ఇంటికొచ్చి స్నానాలేంటి చేసి తినేసి పడుకునేసరికి ఇక 11 అయిందనమాట. అలా ఉంటుంది మా పరిస్థితి. అందుకే అవసరమా అనిపిస్తుంది. కానీ తప్పదు. అలవాటు చేసుకోవాలి. ఇక ఫ్యూచర్ ఎలా ఉంటదో తెలియదు. అన్నిట్లో మనం అలవాటు పడి ఉండాలనమాట. ఇక అంతే కష్టపడాలి. కష్టపడితేనే ఏదైనా వస్తుంది అని మా ఉద్దేశం అనమాట. అందుకే దాని మీద అంత ఎఫర్ట్స్ పెట్టడం లేదు కానీ, బయట నేను చేసే పనులున్నాయి కదా! అలాంటి వాటి మీద అయితే ఎఫర్ట్స్ పెడతా ఉన్నాము. ఇక దాంట్లో ఎప్పుడైనా గానీ ఒకే వేలో వెళ్ళకూడదని నా ఉద్దేశం. అన్నిట్లో ఉండాలనేసి నేననుకుంటాను. అంటే అన్నిట్లో కాదు. ఒక్కదానికి పెట్టుబడి పెట్టి దాని ఫలితం కోసం ఆశించాలని నేను అనుకోను ఎప్పుడైనా. దాంతో పాటు 1, 2, 3 ఉంటే ఒకటి నష్టమొచ్చినా ఇంకొకటైనా లాభం వస్తదనేసి నా ఉద్దేశం అనమాట. ఇంకా నేనైతే ఈ వీడియోని ఈ విధంగా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇంకా మీతో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఇక నాకైతే ఇంటికి వచ్చేసరికి ఫుల్లు బ్యాక్ పెయిన్ అండ్ హ్యాండ్ పెయిన్ వచ్చిందనమాట. ఇలానే డైలీ గనక వేస్తే నిజంగా నేనైతే మంచం పట్టుకుంటానేమో అనిపించింది. అంత ఘోరంగా అయితే పెయిన్ వచ్చింది. నిజంగా డైలీ ఇలా పని చేసేవాళ్ళు చాలా గ్రేట్ అనిపించింది ఆ టైంలో. హ్యాండ్ ఎందుకు పెయిన్ వచ్చింది అంటే తవ్వి వేయాలి కదా! అందుకే. దున్నిన చేనయినా కానీ దుక్కి అంత బాగా అనిపించలేదు. ఇంకా మనం ప్లవ్ వేసినప్పటి నుంచి వర్షం వచ్చింది కదా! ఆ తర్వాత మళ్ళీ ఒక సాలు మాత్రం దున్నించామా అందుకే అలా ఉంది గట్టిగా. అందుకే తవ్వి గింజలు వేయడం అన్నమాట. అందుకే హ్యాండ్ పెయిన్ అయితే వచ్చింది. ఏమీ అనుకోకండి. వీడియోలో ఎక్కువగా యాక్టివిటీస్ ఏమీ లేవు. ఒక పనిని మాత్రం వీడియోలో చూపిస్తూ మాట్లాడుతున్నానని. ఎక్కువగా తీయలేకపోయానబ్బా! వీడియో అయితే అప్‌లోడ్ చేయకపోతే మళ్ళీ ఈ పద్ధతిని నేను అందరికి తెలియపరచలేనేమో అని అనిపించింది. ఎందుకంటే షూట్ చేసుకున్నా గదా! మళ్ళీ షూట్ చేసుకొని కూడా అప్‌లోడ్ చేయకపోతే నాకు మళ్ళీ అదో గిల్టీ ఫీలింగ్ ఉంటది. అందుకోసమనైతే ఈ ఈ పనిని మాత్రమే మీకైతే చూపిస్తున్నాను. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తా ఉంటే ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇలాంటి వీడియోస్ ఇంకా ముందుగా మీకైతే కావాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. ఇక మా నాన్నమ్మతో వీడియో తీయాలా? వద్దా? కామెంట్ చేయండి. ఇగండి ఆఫ్టర్‌నూన్ కల్లా ఇక్కడ వరకైతే వచ్చేసాము. ఇక అంత టైం పడుతుంది ఈ విధంగా అయితే. కానీ ఖర్చయితే తక్కువ అనే చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.